విశాఖ కేజీహెచ్ దగ్గర ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మిషనరీ మెయింటెనెన్స్ లేకుండా తూతు మంత్రికి అప్పటికప్పుడే రిపేర్ చేసి వదిలేస్తున్నారు. దీన్ని రిపేర్ చేయమంటే కూడా మిషనరీ లేదని చెప్పి అధికారులు కూడా వెనుతిరుగుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు ఈరోజు 8 సంఖ్యలో 10 సంఖ్యలో జరిగాయి. అది ఇంట్లో కూడా గత 10 రోజులుగా గత 2 సంవత్సరాలు కూడా దెబ్బలు కూడా తగులుతున్నాయి. నాదులు లేని కట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు అంటున్న దానికి పైన అంటే ఏదైనా మిషనరీ కానీ ఏదైనా వస్తే మాత్రం వాడికి మెయింటెనెన్స్ లేదు. ఏమైనా అడిగితే దాన్ని కట్ చేస్తూ అంతకంటే మా చేతిలో లేదని చెప్తున్నారు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఎస్, వాళ్ళకి కావాల్సింది మెయింటెనెన్స్ చేయాలి, అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా రక్షణ ఇవ్వాలి, వాళ్ళ సేఫ్టీ చూడాలి అనేది కాదు ఈ యాజమాన్యం తాలూకా ప్రభుత్వం తాలూకా ఉద్దేశాలు. ఈ ఫ్యాక్టరీని ఎలా ప్రైవేటైజేషన్ చేయాలి, ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా వాళ్ళని ఎంప్లాయీస్ నుంచి తగ్గించి వాళ్ళు నిర్బంధించి వాళ్ళ ద్వారా తెప్పించాలి అనే కోరిక. ఆ కాన్సెప్ట్ లేదు. వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్గా వెనకాతలు ఉన్న వాళ్ళ దురుద్దేశం వేరు. వాళ్ళ తాలూకా ఆ దురుద్దేశంతో ఆ కుట్రతోనే ఈ కార్యక్రమం చేస్తారు. చాలా అన్ఫార్చునేట్. మీరు అడుగుతున్నారు కదా, ఎస్ అది వాస్తవం. అది అవన్నీ కూడా అది వస్తున్నారు నాయకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, సానుభూతులు లేకుండా మాట్లాడుతున్నారు. దానికి మనం ఏం చెప్తాం? ఓకే, మమ్మల్ని పరామర్శించడం కోసం వస్తున్నారు. ఆ డీటెయిల్ షెడ్యూల్ మళ్ళీ అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా ఇది ఒక కుట్రపూరితమైన వ్యవహారంగా నడుస్తుంది. నిన్నటి నుంచి చూస్తూ ఉంటే కార్మిక సంఘాలు నాయకులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇది ఒక కుట్ర. దాదాపు 10,000 మందిని తీసేశారు. ఆటోమేషన్ లేదు, మోడర్నైజేషన్ లేదు, రిపేర్లు లేవు అని అంటే స్టీల్ ప్లాంట్ని నెమ్మదిగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ కట్టబెట్టాలనే కార్యక్రమం ఇప్పుడే సోదరులు చెప్తున్నారు. ఇంతకుముందు లోకేష్ గారు వచ్చారు ఇక్కడికి. లోకేష్ గారు వచ్చి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారంటే కార్మిక సంఘాల మీద, మీకేంటి రాజకీయం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అని. రాజకీయం కార్మిక సంఘాలు ఎందుకు చేస్తాయి? వాళ్ళ బాధతో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డవాళ్ళు. బాధిత సంఘాలు మాంసం ముద్దల్లాగా అయిపోయిన వాళ్ళని చూసి వాళ్ళు చాలా హృదయదారకమైన సంఘటనగా భావించి మాట్లాడితే దాని మీద మీరు ఆగ్రహించుకుంటే ఎలాగా? అధికారంలో ఉన్నారు కదా, మీకు ఓపిక ఉండొద్దా, సహనం ఉండొద్దా, బాధ్యత ఉండొద్దా? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమిస్తారో అసలు వీళ్ళ బాధితులకి అనేది కూడా మేము చూస్తున్నాం.